హాయ్ ఫ్రెండ్స్, శివ సినిమా టాలీవుడ్ యాక్షన్ చిత్రాల మేకింగ్ స్టైల్ నే మార్చేసింది. తెలుగు సినిమా పరిశ్రమని ఈ సినిమా శివాకి ముందు, శివాకి తర్వాత అని రెండు భాగాలుగా విభజించింది. ఇండియాలోనే మొదటిసారిగా ఈ సినిమా కోసం స్టెడీ క్యామ్ కెమెరాలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఫైట్ సీన్స్, చేసింగ్ సీన్స్ ఎంతో రియలిస్టిక్ గా కళ్ల ముందే జరుగుతున్నట్లు అనుభూతిని కలిగించాయి. ఇప్పటి వరకు సినిమాలో వస్తున్న సాంప్రదాయ డిషిం డిషిం శబ్దాలకు స్వస్తి పలికి గుద్దుకుంటే వచ్చే సహజమైన సౌండ్ ఎఫెక్ట్స్ ను వాడడం పెద్ద సంచలనంగా మారింది. ఇళయరాజా గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సస్పెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. కాలేజీ పాలిటిక్స్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున గారు సైకిల్ చైన్ లాగే సీన్ తెలుగు సినీ చరిత్రలోనే ఒక పెద్ద ఐకానిక్ యాక్షన్ సీన్ గా మిగిలిపోయింది. అంతకు ముందు వరకు సినిమాలో విలన్లు పెద్దగా నవ్వుతూ భారీ డైలాగ్స్ చెప్పేవారు. కానీ ఈ సినిమాలో విలన్ పాత్రను చాలా సైలెంట్ గా కళ్ళతోనే భయాన్ని పుట్టించేలా రామ్ గోపాల్ వర్మ గారు డిజైన్ చేశారు. హీరో క్యారెక్టర్ ని కూడా అనవసరమైన డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ తోనే పవర్ఫుల్ గా చూపించి సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న అక్కినేని నాగార్జునని ఈ సినిమా రాత్రికి రాత్రే ఆల్ టైమ్ మాస్ యాక్షన్ హీరోగా మార్చేసింది. ఒక కొత్త దర్శకుడు తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం, టాలీవుడ్ కమర్షియల్ సినిమా ఫార్మేట్ ను పూర్తిగా మార్చడం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్. అందుకే ఇన్ని సంవత్సరాలు గడిచిన టాలీవుడ్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియబుల్ బ్లాక్ బస్టర్ సినిమాగా శివ చరిత్రలో నిలిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.